When I speak about my personal life, generally, I was born in a small village, Chinchalpet, where up to 7th class is there. That is 1971 to 77. My 7th class there. అప్పుడు ఒకటే క్లాస్ ఉంది ఆ ఊర్లో మొత్తము. ఆ ఊరికి ఒక దరబదాకు 7-8 ఊర్లు కలిపితే ఒక స్కూల్ ఉండేది అప్పుడు. 7th అయిపోయింది. జస్ట్ ఐ వాజ్ ఎ టాపర్. I was sponsored for Survey. Actually, at that moment, the headmaster of my college, I am the topper. అక్కడ ఊర్లో 7th వరకు టాపర్నే. నాకు సర్వేలకు స్పాన్సర్ వచ్చింది. నాకు అవగాహన లేదు, మా ఇంట్లో ఎవరికి తెలియదు, సర్వేల గురించి తెలియదు. కాబట్టి సర్వేలకు పంపలేదు. సర్వేలకు పోయినట్టే బహుశా హ్యావ్ బీన్ సమ్వేర్, మేబీ ఐఏఎస్ కానీ అలా ఆ దాంట్లో డైరెక్షన్లో వెళ్ళిపోయేదేమో. అక్కడ కూడా జరగలేదు. 7th అయిపోయిన తర్వాత మళ్ళీ 7thలో స్కూల్ టాపర్నే. మళ్ళీ హైదరాబాద్ 8th వచ్చిన తర్వాత నా మార్క్స్ చూసిన తర్వాత హై స్కూల్ నాంపల్లి జూనియర్ కాలేజ్ హై స్కూల్ హెడ్ మాస్టరు ఇమీడియట్గా కాంపోజిట్ మ్యాథ్స్ అడ్మిషన్ అని రాశాడు. అది చేసాం, బాగానే ఉంది. అక్కడ వచ్చిన తర్వాత నేను అనుకునేది బిక్కుమంటూ, అరే ఇక్కడ సిటీలో అంతా బాగా ఇంటెలిజెంట్లు ఉంటారేమో అని అనుకున్నాను. బట్ వెన్ ఐ స్టూడ్ క్లాస్ ఫస్ట్, యాక్చువల్లీ నన్ను ఒక కుర్చీ మీద నిలబెట్టి చప్పట్లు కొట్టించారు. దట్ వాజ్ యాక్చువల్లీ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ మీ, అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫర్ మీ అట్ దట్ మూమెంట్. సో అలా అక్కడ కూడా బాగానే జరిగింది. అక్కడ జరిగిన తర్వాత అప్పుడు 10th క్లాస్ తెలుగు మీడియం, ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం చేసుకుంది. నేను అన్నట్టు యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ ఇంజనీర్. సార్ సేస్ నాకు మ్యాథ్స్లో దట్ మూమెంట్ ఐ గాట్ ఎ పూర్ మార్క్స్. ఎందుకో ఏమో 47 మార్క్స్ వచ్చినాయి నాకు ఆ మూమెంట్లో మ్యాథమెటిక్స్. దట్ మేడ్ సమ్ వాట్ అప్సెట్ ఫర్ మీ టు గో ఇన్ టు ద ఇంజనీరింగ్ సైడ్. దట్ వాస్ అ టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. ఇంజనీరింగ్ సైడ్ పోదాము, ఇది చేద్దాం అది చేద్దాం అనుకున్న వ్యక్తిని ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండేది కాదు. దాని తర్వాత నేను లిటిల్ బిట్ ఐ వాస్ ఇంక్లైన్ టు ఫర్ బిఎస్సి, ఐ మీన్ గోయింగ్ ఫర్ ద బైపీసీ. బట్ ఒక ఫ్రెండ్ యొక్క బాబాయి బ్యాంకులో చేయడం వల్ల, అరే అది కాదురా సిఈసి చేసుకుంటే బ్యాంకులలో జాబ్స్ వస్తాయి ఇలా అని చెప్పి గైడెన్స్ తోటి ఐ జాయిన్ ఇన్ సిఈసి. అక్కడ కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 96 మందిలో 6 మంది పాస్ అయినాం, దాంట్లో నేను ఒక్కరిని. అలా అది అయిపోయింది. దాని తర్వాత పీకా మానర్స్ అని ఒక ఫ్రెండ్ చేస్తుండే, స్టేట్లో ఒకటే కాలేజ్ అది, మన యాక్చువల్లీ ఏపీలో ఒకటే కాలేజ్. ఎంట్రన్స్ రాస్తే అక్కడ వచ్చింది. సో ఐ గాట్ దేర్ సీట్, దెన్ ఐ జాయిన్ బీకామ్ ఆనర్స్. సో అలా చేసుకుంటూ ఇన్ ద మీన్ టైమ్ ఐ పర్ష్యూ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్. ఇంతకుముందు మనం 10th అయిపోతేనే టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ షార్ట్ హ్యాండ్ పంపేది ఒకప్పుడు. ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలు ఎవరు పంపడం లేదు, ఎవరికి ఓపిక లేదు. బట్ యాక్చువల్లీ కంప్లీట్ దట్ వన్. యాక్చువల్లీ షార్ట్ హ్యాండ్ పాస్ అయితే ఏంటంటే ఒక వండర్ఫుల్ జాబ్స్ వస్తాయి. ఎన్ని జాబ్స్ వచ్చేటంటే డోర్ ముందర విపరీతమైన జాబ్స్. ఇక్కడ ఇష్టం లేకపోతే అక్కడ తనేసేస్తే ఇంకో జాబ్ వచ్చేది. అలా చేసుకుంటూ పోయి ఏపీఎస్సిబి లాస్ట్ 1991లో ఐ జాయిన్డ్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ లెక్చరర్. సో దట్ వాస్ ద గస్టెడ్ జాబ్.